హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియో ఏంటంటే మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డే రొటీన్ వ్లాగ్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సండే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా వెజిటబుల్స్ అన్నీ కూడాను ఫ్రెష్గా తెచ్చేసుకున్నానండి. సండే రోజు మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ రోజు ఇలాంటి పనులన్నీ చేసుకుంటే చాలా బెటర్ అండి. తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడాను బ్యాగ్లో నుంచి తీసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలండి. ఇన్ని వెజిటబుల్స్ తెచ్చుకున్నా సరే స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. మధ్య మధ్యలో కొన్ని కూరగాయలు అయితే పాడైపోతూ ఉంటాయి. అన్నీ కూడా ఒకే రోజు వండేసుకోము కదండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడాను మ్యాక్సిమం ఒక 10 days వరకు వస్తాయి. అన్ని కూరగాయలు వేటికి అవి సపరేట్ చేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. సండే కాబట్టి వచ్చేటప్పుడు వెజిటబుల్స్తో పాటు చికెన్ కూడా తెచ్చుకున్నానండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. దానికోసమని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ఉల్లిపాయ, 2 టమాటోస్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నాను. కొంతమంది రైస్లో ఉప్పు వేసుకోరు, కానీ మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటండి. ఉప్పు లేకపోతే అస్సలు తినలేము. అలాగే మరోవైపు చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ ఈరోజు నేను కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక షాజీరా, బిర్యానీ ఆకుని వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనకు ఎక్కువగా టైం లేదు అనుకున్నప్పుడు, ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి కుక్కర్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం కూడా వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. మరోవైపు రైస్ ఉడికిందో లేదో అనేసి చెక్ చేసుకుంటున్నానండి. చికెన్లోకి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లను వేసుకొని ఒకసారి చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. కుక్కర్పై లిడ్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మరోవైపు రైస్ కూడా ఉడికిపోయిందండి. గంజి వంపేసి ఒక 2 నిమిషాల పాటు దమ్కి పెట్టేశామంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈలోపు మన చికెన్ కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసి ఒకసారి కుక్కర్పై ఉన్న లిడ్ని తీసి చూపిస్తాను చూడండి. చికెన్ గ్రేవీ ఎంత ఎమ్మీగా ఉందో. మధ్యాహ్నం అయితే సింపుల్గా అలా లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసామండి. ఈవినింగ్ టైం పిల్లల్ని తీసుకొని కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా అనేసి షాపింగ్కి వెళ్ళిపోయామండి. పెద్దగా షాపింగ్ అంటూ ఏమీ లేదండి. ఇంట్లోకి సరిపడా కొన్ని గ్రోసరీస్ అయిపోయాయి, అవి తీసుకొని వచ్చేసాం. సో సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డే రొటీన్ అండి. ఇక్కడ డ్రెస్సెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయో. నాకు మాత్రం భలే నచ్చేసాయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుందండి. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.